కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు లాభాల కోసమే మోదీ సర్కారు పనిచేస్తోందని మండిపడ్డారు సిఐటియు నాయకులు శ్రీనివాస్. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే 2వ బొగ్గు గని వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని నినాదాలు హోరెత్తించారు. అయితే 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలంటూ గని ఆవరణలో నోటిఫికేషన్ పేపర్లను కూడా కాల్చివేశారు. కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్ల అమలును కూడా వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులు సమరశీల ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక చట్టాలు ఏదైతే నిన్న నుండి అమలు చేయాలని చెప్పి మోడీ గవర్నమెంట్ ఇండియా వ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నదో ఈ కార్మిక అనుకూలమైన 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి మన భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి చేయడానికి సిద్ధమైండు. మొన్ననే బీహార్ ఎన్నికలు అనంతరం మళ్ళీ దొంగ ఓట్లతోటి అధికారం వచ్చిన ఈ నరేంద్ర మోడీ మళ్ళీ కార్మిక వర్గం మీద దాడి చేయడానికి పూనుకున్నాడు. దీన్ని పూర్తి స్థాయిలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా సింగరేణి వ్యాప్తంగా లేబర్ కోడ్స్ను దగ్ధం చేస్తూ నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా RG1లో అన్ని మైన్స్ స్ట్రిక్ట్లలో ఈ లేబర్ కోడ్స్ను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్గా లేబర్ కోడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ పేపర్లను మొత్తం కూడా దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్న ఈ లేబర్ కోడ్స్, అందులో వేతనాల కోడ్స్, అలాగే సామాజిక భద్రత కోడ్స్, మొత్తం పరిశ్రమ అధిపతులకు అనుకూలంగా ఉన్న ఈ చట్టాలను పూర్తి స్థాయిలో రద్దు చేయకుంటే దొంగ ఓట్లతోటి నువ్వు గెలిచిన మోడీ గారు కార్మిక వర్గంతో పెట్టుకుంటా ఉన్నాం. కార్మిక వర్గం ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయకుండా నిన్ను గోరి కట్టడానికి సిద్ధంగా ఉండరని చెప్పి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉంది.